सबसे पहले मैं परमेश्वर को धन्यवाद देता हूँ। దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. सुंदर मौका फिर एक बार परमेश्वर ने हमारी जिंदगी में दिया। ఇంత మంచి సమయము దేవుడు నా జీవితంలో ఇచ్చినందుకు हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर हमारे साथ बात करने वाला है। దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోతున్నాడు. वचन जब हम लोग पढ़ने के समय में వాక్యం మనం చదువుతున్నప్పుడు हम ध्यान से हमारा हृदय हमारा मन को इस वचन के ऊपर में रखना है। జాగ్రత్తగా మన మనసును వాక్యం మీద ఉంచుకోవాలి. आज मैं परमेश्वर का संदेश को लाना चाहता हूँ। ఈ రోజు నేను వాక్యం మీ ముందు పెట్టబోతున్నాను. वचन हमारे साथ जब प्रभु बात करने के समय में వాక్యము దేవుడి ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు हमारा सारे संकट हट जाएगा, మన ప్రతి బాధ వదిలిపోతుంది, हमारा तकलीफ हट जाएगा, మన కష్టం हमारी వదిలిపోతుంది, बीमारी हट जाएगा, మన బాధలు हमारा వదిలిపోతాయి, क्लेश हट जाएगा। మన కష్టాలన్నీ వదిలిపోతాయి. परमेश्वर हमारे साथ है। దేవుడు మనతో ఉన్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. इस सुंदर मौका प्रभु ने मुझे दिया है। ఇంత మంచి సమయం దేవుడు నాకు ఇచ్చినందుకు क्यों వందనాలు. परमेश्वर ने और इंसान को अपने स्वरूप में बनाया, ఎందుకు దేవుడు మనుషుల్ని దేవుడి రూపంలో తయారు చేశాడు? क्यों अपने स्वरूप में बनाया है? ఎందుకు తయారు చేశాడు? क्यों आपको समझ में आना है। మనకు అర్థం కావాలి. परमेश्वर ने सब कुछ बनाया। దేవుడు అన్ని తయారు చేశాడు. आकाश होने के लिए बोला था, आकाश हो गया। ఆకాశము అవును కాక అనగానే ఆకాశం అయింది. पृथ्वी बनाने के लिए बोला तो पृथ्वी बन गया। భూమి అవును కాక అనగానే భూమి అయింది. सारे पक्षियाँ और उसके मुंह के बातों के द्वारा पक्षियाँ हो गया है। అన్ని పక్షులన్నీ తన మాట చొప్పున ప్రతి ఒక్క పక్షి తయారైంది. समुद्रों को बनाया, సముద్రాన్ని తయారు చేశాడు. जानवरों को बनाया, జంతువులను తయారు చేశాడు. पक्षियों को बनाया, పక్షులను తయారు जो చేశాడు. कुछ भी बनाया అన్ని తయారు చేశాడు. अपने मुंह के शक्ति के द्वारा प्रभु ने बनाया है। ఏదైతే తయారు చేసిండో తన మాట చొప్పున తయారు చేసిండు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर ने इंसान को बनाने के लिए आखिर में बनाया है, अंत में। నరుని తయారు చేయడం కోసము లాస్ట్ కు నరుని తయారు చేసిండు. परमेश्वर क्यों पहले नहीं बनाया? ఎందుకు దేవుడు నరుని ముందు తయారు अगर చేయలేదు? परमेश्वर ने पहले बनाएगा तो ఎందుకు ముందు తయారు చేయలేదంటే क्योंकि इंसान सोचता था ये सब कुछ मैं बनाया बोलता था, మనిషి ఆలోచిస్తా ఉంటాడు ఇవన్నీ నేనే తయారు చేసిన అని. इसलिए परमेश्वर को बहुत बुद्धिमान है, అందుకనే దేవునికి చాలా జ్ఞానవంతుడు. उसको सब कुछ मालूम है। ఆయనకు అన్ని తెలుసు. उसको वो हमारे बारे में सोचने में कोई सीमा नहीं है। ఆయన మన కోసం ఆలోచించడానికి ఆయనకు సీమ లేదు. दुनिया का कोई भी और हमारे बारे में नहीं सोच सकता है, లోకంలో ఉన్న వాళ్ళు మన గురించి ఎవరు लेकिन ఆలోచించకపోవచ్చు. जिसने अपने स्वरूप में बनाया, ఎవరైతే మనల్ని తన స్వరూపంలో जिसने अपने చేసుకున్నాడో, हथेलियों पर बनाया, తన చేతుల మీద చెక్కి ఉన్నాడో, वो हमारा बारे में सोचता है। ఆయన మన గురించి ఆలోచిస్తాడు. यहाँ कुछ बातों को बोलना चाहता हूँ। ఇక్కడ కొన్ని మాటలు उत्पत्ति చెప్పాలనుకుంటున్నాను. की किताब 2 अध्याय उसका 12वां आयत। ఆదికాండము 2వ అధ్యాయము 12వ వచనంలో రాసి ఉంది. हाँ, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలమును గోమేధికములు దొరుకును. उस देश का सोना चौका है, वहाँ मोती और सलमान का पत्थर भी मिलती है। ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలము గోమేధికములు దొరుకును. वहाँ सोना है, అక్కడ బంగారం ఉంది, मोती है, అక్కడ బోలం ఉంది, सलमान का पत्थर है। గోమేధికములు ఉన్నాయి. वहाँ सोना है, అక్కడ బంగారం ఉంది, मोती है, బోలం ఉంది, सलमान का पत्थर है। గోమేధికములు ये ఉన్నాయి. 3 चीजों को परमेश्वर ने नहीं चुना इंसान को अपने स्वरूप में बनाने के ఈ लिए। 3 వస్తువులను దేవుడు ముట్టుకోలేదు మనిషిని తయారు చేయడం కోసము. हालेलुया। హల్లెలూయా. आपको मालूम है सोने का कीमत कितना है आज? మీకు తెలుసా బంగారం రేటు ఇప్పుడు ఎంత ఉందో? बहुत कीमत है, చాలా రేట్ ఉంది, बहुत प्राइस है। చాలా రేట్ ఉంది. लेकिन मैं बोलना चाहता हूँ, కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, कीमत वाला चीजों को नहीं लिया कि इंसान को अपने स्वरूप में बनाने के लिए। ధరగల వస్తువులను తీసుకోలేదు మనిషిని తయారు చేయడం కోసము. अगर सोना से बनाएगा तो इंसान यहाँ आदमी नहीं रहता था। బంగారంతో మనిషిని తయారు చేస్తే మనిషి ఎక్కడ ఉండేవాడు? वो आसमान पे चलते थे। ఆయన ఆకాశంలో मैं నడుస్తుండేవాడు. बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, परमेश्वर ने अपने स्वरूप में बनाया। దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. सोना है, उस सोना को नहीं लिया। బంగారంను తీసుకోలేదు. सोना को लेके अगर इंसान को बनाएगा तो इंसान हाथ में नहीं रहता था। బంగారంను తీసుకొని మనిషిని తయారు చేస్తే ఈ రోజు మనిషిలాగా ఉండేవాడు కాదు. वो आसमान में चलते थे। ఆయన ఆకాశంలో और నడిచేవాడు. मिट्टी से बनाए हुए इंसान को इतना घमंड है, మనం మట్టితో చేయబడ్డ మనిషికే ఇంత గర్వం ఉంటే, इतना अहंकार है। ఇంత గర్వం ఉంటే, मैं बताना चाहता हूँ, నేను చెప్పాలని अगर सोना से बनाएगा तो कितना अहंकार हो सकता है? బంగారంతో తయారు చేస్తే ఇంకెంత అహంకారం ఉండేది?
कि परमेश्वर को मालूम है कि इंसान को अपने स्वरूप में बनाने के लिए सोने को इस्तेमाल नहीं किया। దేవునికి తెలుసు మనిషిని ఎలా తయారు చేయాలో, అందుకోసమే బంగారాన్ని తీసుకొని తయారు చేయలేదు. वहाँ मोती भी है, అక్కడ గోమేధికం గోళం కూడా ఉంది. मोती और पुराने नियम में इस प्रकार से इस्तेमाल करते थे పాత నిబంధనలో ఇలా రాసి ఉంది. और वेदी बनाते थे। అక్కడ వేది వేసినప్పుడు जब वो बलपीठ मतलब जो वेदी बनाने के समय में और उसमें उसको लकड़ी लगते थे అక్కడ బలిపీఠము తయారు చేసి దాని మీద కట్టెలు పెట్టేవాళ్ళు. और उसके बाद में मेमना या बकरी को वहाँ रखते थे దాని మీద ఏదైనా గొర్రె పిల్లని గాని ఏదైనా పెట్టేవాళ్ళు. और उसके ऊपर में फिर लकड़ी रखते थे। దాని మీద మళ్ళీ కట్టెలు పెట్టేవాళ్ళు. आज से जलाने के समय में దాన్ని ముట్టించేటప్పుడు और जलते हुए आग में इस मोती को डालते थे। దాని మంటలు వచ్చేటప్పుడు ఈ బోలం అనే వస్తువును తీసి దాంట్లో వేసేవాళ్ళు. उस समय में ये सुगंध को फैलाते हुए అది చాలా సువాసనతో వచ్చేది. परमेश्वर के हृदय को और आकर्षित करते थे। దేవుని హృదయాన్ని తాకేంత స్మెల్ వాసన వచ్చేది. हालेलुया। హల్లెలూయా. सोना को नहीं छूना, అక్కడ బంగారంను తీసుకోలేదు, मोती को नहीं छूना। బోలంను తీసుకోలేదు. मोती और परमेश्वर के हृदय को आकर्षित कर रहा था। అక్కడ ఆ బోలం అనేది ఆ వాసన పోయి దేవుని హృదయాన్ని తాకి దేవుని ఆకర్షించుకుంటుంది. तो भी नहीं छूना। అయినా కూడా దాన్ని और తీసుకోలేదు. सोलमन का पत्थर भी है, అక్కడ గోమేధికం కూడా ఉంది, लेकिन प्रभु नहीं छूना। కానీ దాన్ని తీసుకోలేదు. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, सोना है, ఆ బంగారం ఉంది, मोती है, బోలం ఉంది, सोलमन पत्थर है, గోమేధికం ఉంది, उसको किसी को नहीं छूना। ఏది తీసుకోలేదు. काम के लिए नहीं దేనికి పనికి రానిది. मिट्टी को लेके अगर अपने मुंह में डाले तो कुछ रुचि नहीं रहता है, మట్టి తీసుకొని మనము నాలుక మీద పెట్టుకుంటే అది టేస్టే ఉండదు. उसको ले लिया, దాన్ని తీసుకొని इंसान को अपने स्वरूप में बनाया। దేవుని స్వరూపంలో మనిషిని తయారు చేశాడు. हालेलुया। హల్లెలూయా. बोलो ना हालेलुया। हालेलुया। बोलिए बड़े हालेलुया। हालेलुया। मिट्टी को लिया है, कुछ काम के लिए लायक नहीं है। మట్టిని తీసుకున్నాడు, దేనికి పనికిరాని వస్తువును. मैं बताना चाहता నేను हूँ, మీకు दुनिया చెప్పాలనుకుంటున్నా, में सोना जैसा लोग है, లోకంలో బంగారం లాంటి మనుషులు ఉన్నారు, दुनिया में मोती जैसा लोग है, లోకంలో బోలం లాంటి మనుషులు ఉన్నారు, दुनिया में और सुलमन के पत्थर के जैसे लोग है। లోకంలో గోమేధికం లాంటి किसी को नहीं चुना, కానీ దేన్ని తీసుకోలేదు. आपको चुना, నిన్ను తీసుకున్నాడు, मुझे चुना, నన్ను और తీసుకున్నాడు, अपने स्वरूप में बनाया। తన స్వరూపంలో చేసుకున్నాడు. आमीन। హల్లెలూయా. हालेलुया। 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 मिट्टी को लिया और अपने स्वरूप में बनाया। మట్టిని తీసుకొని తన స్వరూపంలో मैं చేసుకున్నాడు. आपको बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా, दुनिया के लोग हमको रिजेक्ट कर सकता है, లోకంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని వద్దనుకుంటారు, लेकिन परमेश्वर चाहता है, కానీ దేవుడు మనల్ని परमेश्वर प्यार కావాలనుకుంటున్నాడు. करता है, దేవుడు మనల్ని परमेश्वर ప్రేమిస్తున్నాడు. अपना अनुग्रह मन में रखता है। దేవుని అనుగ్రహం మన మీద ఉంది. हालेलुया। हालेलुया। मैं बताना चाहता हूँ, నేను మీకు मैं చెప్పాలనుకుంటున్నా, परमेश्वर को धन्यवाद देता నేను हूँ, దేవుని వందనాలు सुंदर చెల్లిస్తున్నాను. मौका हमारे जिंदगी में प्रभु ने ఇంత दिया। మంచి సమయం దేవుడు మనకి आसमान ఇచ్చినందుకు, को और अपने स्वरूप में बनाया, ఆకాశంలో మన దేవుడు మన స్వరూపంలో చేసినాడు. मिट्टी को और मिट्टी को भी अपने स्वरूप में नहीं बनाया। మట్టిని కూడా తన స్వరూపంలో చేయలేదు. मैं समझ में आना है कि आसमान है, पृथ्वी पे है, किसी को और अपने स्वरूप में नहीं बनाया। ఆకాశమును ఆ భూమిని దేనిని దేవుని స్వరూపంలో చేసుకోలేదు. మనం అర్థం చేసుకోవాలి. हम लोगों को अपने स्वरूप में बनाया। మనలను దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. अंदर एकदम मैं परमेश्वर के स्वरूप में हूँ। నేను దేవుని స్వరూపంలో ఉన్నాను. అందరూ చెప్దాము హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. सब लोग बोले मैं परमेश्वर के स्वरूप में हूँ। నేను దేవుని స్వరూపంలో ఉన్నాను. अंदर ये पढ़ने देव स्वरूप बोलो ना, నేను దేవుని స్వరూపంలో अंदर ये ఉన్నాను. पढ़ने देव स्वरूप बोलो ना। నేను దేవుని क्या స్వరూపంలో मैं ఉన్నాను. परमेश्वर के स्वरूप में हूँ क्या? నేను నిజంగానే దేవుని స్వరూపంలో ఉన్నానా? క్వశ్చన్ మనకు. ऐसा बोल सकते हैं मैं परमेश्वर के स्वरूप में हूँ। ఎలా చెప్పగలుగుతావు నేను దేవుని స్వరూపంలో वचन ఉన్నాను? में ये लिखा है, వాక్యంలో రాసి ఉంది. सोना है, బంగారం ఉంది, मोती है, బోలం ఉంది, सोलमन पत्थर है। గోమేధికం ఉంది. सोना को नहीं चुना, బంగారంను తీసుకోలేదు, मोती को नहीं लिया, బోలంను తీసుకోలేదు, सोलमन पत्थर को नहीं लिया। గోమేధికంను తీసుకోలేదు. वह मिट्टी को लेके अपने स्वरूप में इंसान को बनाया। మట్టిని తీసుకొని దేవుని స్వరూపంలో మనిషిని తయారు చేసిండు. हालेलुया। 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 मैं फिर एक बार बोलना चाहता हूँ, నేను మళ్ళీ अगर చెప్పాలనుకుంటున్నా, सोना को लेके इंसान को बनाएगा तो इंसान हाथ में रहता था क्या? బంగారం తీసుకొని మనిషిని తయారు చేస్తే మనిషి నిజంగా
నిజంగా లోకం మీద ఉండేవాడా? और मोती को लेके अपने स्वरूप में इंसान को बनाएगा तो और इंसान हाथ में रहता था क्या? గోళంను తీసుకొని మనిషిని తయారు చేస్తే దేవుడు మనిషి నిజంగా మన చేతిలో ఉండేవాడా? वो नहीं रहता था। ఉండేవాడు కాదు. सोलोमन पत्थर को भी नहीं लिया। అక్కడ గోమేధికంను కూడా తీసుకోలేదు. सोना है, బంగారం ఉంది, मोती है, గోళం ఉంది, सोलोमन पत्थर है। గోమేధికం ఉంది. इतने कीमत चीजों को नहीं लिया प्रभु ने अपने स्वरूप में बनाने के लिए। ధరగల వస్తువులను ఏది తీసుకోలేదు దేవుని స్వరూపంలో చేసుకోవడానికి. मिट्टी को ले लिया మట్టిని తీసుకున్నాడు अपने स्वरूप में बनाने के తన लिए। స్వరూపంలో उस చేయడానికి. काम के लायक नहीं है। అది దేనికి పనికిరాని. खाएगा तो रुचि नहीं रहता है। తింటే అది టేస్ట్ కూడా ఉండదు. एक बार लात मारेगा तो इससे धूल उड़ जाती है। ఒక్కసారి మనం తంతే అది మొత్తం ఇట్లా పైకి వెళ్ళిపోయే వస్తువు లాంటిది. उसको ले लिया దాన్ని తీసుకున్నాడు, अपने स्वरूप में बनाया। తన స్వరూపంలో చేసుకున్నాడు. आमेन। హల్లెలూయా. हालेलुया। हालेलुया। सब लोग बोलते हैं, सब लोग दुनिया का लोग हम लोग को रिजेक्ट करते हैं। లోకంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని వద్దనుకుంటారు. समझ में आ रहा है क्या? అర్థమవుతుందా? सोना को प्यार नहीं किया है, मोती को प्यार नहीं किया, सोना पत्थर को प्यार नहीं किया, గోమేధికంను ప్రేమించలేదు, लेकिन मिट्टी को प्यार किया। కానీ మట్టిని ప్రేమించిండు. दुनिया का लोग हमारे खिलाफ में खड़ा हो सकता है, లోకంలో ఉన్న వాళ్ళందరూ మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు, लेकिन हमें प्यार करने वाला కానీ మనకు हम ప్రేమించే मिट्टी వాళ్ళు. के जैसे है। మనం మట్టి कब खत्म हो जाएगा नहीं मालूम, ఎప్పుడు చనిపోతామో తెలియదు, कब तक क्या हो जाएगा किसी को नहीं ఎప్పుడు मालूम, ఏమైతుందో తెలియదు ఎవరికి. लेकिन प्रभु हमें ताकत देता है, కానీ దేవుడు మనకు శక్తి प्रभु हमें ఇస్తాడు. सामर्थ देता है, దేవుడు మనకు సామర్థ్యాన్ని हम ఇస్తాడు. हमारे जीवन में ऊंचाई में हमें ले चलता है। మన దేవుడు మనల్ని ఉంచే స్థితిలో ఉంచుతాడు. हालेलुया। హల్లెలూయా. सोना जैसा लोगों को नहीं चुना, బంగారం లాంటి మనుషులను తీసుకోలేదు, ఎందుకు పనికిరాని మట్టిని తీసుకొని తన స్వరూపంలో మనం చేసుకున్నాం। इसका मतलब ये है कि हम दुनिया के लोग हम रिजेक्ट करेंगे तो भी प्रभु हमें प्यार करता है। లోకంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని వద్దనుకున్నా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. हालेलुया। हालेलुया। मिट्टी को लेके क्या बनाया? మట్టిని తీసుకొని ఏం एक చేసిండు? बार देखिए उत्पत्ति की किताब 1 अध्याय उसका 27 आयत। ఆది కాండము 1:27 వచనము. हाँ, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. तब परमेश्वर ने इंसान को अपने स्वरूप में बनाया है। దేవుడు తన స్వరూపంలో మనిషిని తయారు చేసి क्या क्या नहीं लिया? ఏమేం తీసుకోలేదు? सोना को नहीं लिया, బంగారం తీసుకోలేదు, मोती को नहीं लिया, గోళం తీసుకోలేదు, सोलोमन पत्थर को नहीं लिया, గోమేధికం क्या తీసుకోలేదు. लिया है? ఏం తీసుకున్నాడు? मिट्टी को लिया, మట్టిని अपने తీసుకున్నాడు, स्वरूप में बनाया। స్వరూపంలో చేసుకున్నాడు. समझ में आ रही कि नहीं यार? అర్థమవుతుందా లేదా? अपने स्वरूप में बनाया తన స్వరూపంలో और చేసుకున్నాడు. यह बनाया, अरे इंसान को अपने स्वरूप में बनाया है। దేవుడు తన స్వరూపంలో మనిషిని తయారు చేసుకున్నాడు. हम बोल सकते हैं मैं परमेश्वर के स्वरूप में हूँ। మీరు చెప్పగలుగుతారా నేను దేవుడి స్వరూపంలో ఉన్నానని? चपलतमा हालेलुया। హల్లెలూయా. कैसे बोल सकते हैं हम परमेश्वर के स्वरूप में हैं? ఎలా చెప్పగలుగుతాము మనం దేవుడి స్వరూపంలో ఉన్నామని? हम प्यार नहीं कर सकते हैं, మనం ప్రేమించము, हम क्षमा नहीं कर सकते हैं, క్షమించలేము, हम लोग जलस रखते हैं, మన హృదయంలో ఎప్పుడు ఇతరుల పట్ల వ్యతిరేకంగానే ఉంటాము, हमेशा क्रोध रहता है। ఎప్పుడు ఏమంటారు వ్యతిరేకంగానే ఉంటాము, हम కోపం कैसे बोल ఉంటుంది. सकते हैं हम परमेश्वर के स्वरूप में हैं? మనం ఎలా చెప్పగలుగుతాము మనం దేవుడి స్వరూపంలో और ఉన్నామని? एक और श्रेष्ठ बात बोलना चाहता हूँ। ఇంకొక మంచి మాట చెప్పాలనుకుంటున్నా. लंगड़ा है, కుంటివాడు किसके स्वरूप में है? ఎవరి స్వరూపంలో ఉన్నాడు? अंधा है, గుడ్డివాడు किसके स्वरूप में है? ఎవరి స్వరూపంలో ఉన్నాడు? गूंगा है, మూగవాడు किसके स्वरूप में है? ఎవరి స్వరూపంలో क्या ఉన్నాడు? परमेश्वर गूंगा है? దేవుడు మూగవాడా దేవుడి స్వరూపంలో ఉన్నాడు? क्या परमेश्वर अंधा है? क्या उसके स्वरूप में है? దేవుడు గుడ్డివాడా ఆయన తన స్వరూపంలో ఉన్నాడు? क्या परमेश्वर नहीं सुन सकता है जो नहीं सुन पा रहा है? ఎవరైతే చౌటి వాళ్ళు ఉన్నారో దేవుడు తన స్వరూపంలో ఉన్నాడా? कैसे बोल सकते हैं हम परमेश्वर के स्वरूप में है? ఎలా చెప్పగలుగుతాము మనం దేవుడి స్వరూపంలో ये ఉన్నామని? श्रेष्ठ बात बोलना चाहता ఒక हूँ। మంచి మాట परमेश्वर చెప్పాలనుకుంటున్నా. ने अपने स्वरूप में बनाया मतलब దేవుడి స్వరూపంలో మనల్ని చేశాడంటే उसका मतलब उसके गुणों को हमारा अंदर में रखा है। తన గుణాలను మన హృదయంలో పెట్టాడు. उसका गुण क्या है? ఆయన గుణాలు उसका ఏంటివి? प्रेम है, ఆయనకు ప్రేమ ఉంది, दया करता है, దయగల హృదయం ఉంది, क्षमा करता है, క్షమించే హృదయం ఉంది, दूसरों को सहता है। ఇతరులను సహించే శక్తి ఉంది. इस प्रकार के गुण और उस इंसान के अंदर में रखा है। ఇట్లాంటి గుణాలను మన హృదయాలలో పెట్టాడు. एक बात अच्छी बात बोलना चाहता हूँ। ఇంకొక మంచి మాట चर्च में చెప్పాలనుకుంటున్నా. आए ना आए, చర్చికి రండి రాకండి, चर्च में आने वालों को ही प्यार नहीं रहता है। చర్చికి వచ్చే వాళ్ళకే ప్రేమ ఉండదు.
चर्च में जो नहीं आता है उसको भी प्यार रहता है। చర్చికి రాని వాళ్ళకు కూడా ప్రేమ ఉంటది। एक एग्जांपल बताना चाहता हूँ। ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా। यहाँ से नोई जा रहा है, ఇక్కడ నుంచి నోయల్ వెళ్తున్నాడు, ये गिर गया। పడిపోయిండు। वहाँ गिर जाने के बाद में అక్కడ పడిపోయినాక जो हिंदू देखा అక్కడ ఒక హిందూ వ్యక్తి చూశాడు, उसको उठाया, ఆయన లేపాడు। और उससे उठाने के बाद में ఆయన తీసుకున్నాక वो क्रिश्चियन नहीं है, कैसे उठाया? ఆయన క్రిస్టియన్ కాదు కదా, ఆయన ఎందుకు లేపిండు? मसीह का प्यार उसके अंदर में है, ఈ దేవుని ప్రేమ ఆయనలో ఉంది। परमेश्वर का गुण इंसान को अंदर में रखा है। దేవుని గుణాలు ప్రతి మనిషిలో ఉన్నాయి। मुझे पूछ सकते हैं और एक बार, నన్ను అడగగలుగుతారు जो మరోసారి, हत्या करता है, ఎవరైతే హత్య जो చేస్తున్నారో, चोरी करता है, ఎవరైతే దొంగతనం जो చేస్తున్నారో, जो गलत करते हैं, ఎవరైతే తప్పులు वो भी చేస్తున్నారో परमेश्वर के स्वरूप में है क्या? వాళ్ళు కూడా దేవుని స్వరూపంలో हाँ, वो ఉన్నారా? लोग भी परमेश्वर के स्वरूप में है। Yes, వాళ్ళు కూడా దేవుని స్వరూపంలో ఉన్నారు। परमेश्वर उसको गुणों को प्रभु अंदर में रखा है। ఆయన గుణాలను ఆయన వాళ్ళ మనుషులలో हर పెట్టారు। इंसान में प्यार रहता है, ప్రతి ఒక్క మనిషిలో ప్రేమ हर ఉంటుంది। इंसान क्षमा कर सकते ప్రతి हैं, ఒక్క మనిషి క్షమించగలుగుతాడు। हर इंसान सहने की ताकत है, ప్రతి మనిషికి సహించే శక్తి ఉంటుంది। हर इंसान को अंडरस्टैंड करने का और समझने का शक्ति है। ప్రతి మనిషికి అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది। ये सारे गुणों को परमेश्वर इंसान के अंदर में रखा है। ఇలాంటి ప్రతి గుణాలను ప్రతి ఒక్క మనిషిలో ఉన్నాయి। और एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా, इससे बेहतर बात, ఇంతకంటే మంచి మాట, और परमेश्वर ने उनको गुणों को इंसान के अंदर में रखा, దేవుని గుణాలను మనిషిలో పెట్టాడు, वो है मनसाक्षी। అది మనస్సాక్షి। आमीन। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। चोरी करने के वालों को नहीं मालूम मैं चोरी कर रहा हूँ गलत बोलकर, దొంగతనం చేసే వాళ్ళకి తెలియదా నేను దొంగతనం చేస్తున్నా అని, తప్పు చేస్తున్నానని? दारू पीने वालों को नहीं मालूम है क्या मैं दारू पी रहा हूँ गलत है बोलकर, తాగే వాళ్ళకి తెలియదా నేను తాగేది తప్పు అని? और गलत करने वालों को नहीं मालूम है क्या मैं गलत कर रहा हूँ, తప్పు చేసే వాళ్ళకి తెలియదా నేను తప్పు చేస్తున్నానని? तो भी उसके मन का और उसको मार के और मनसाक्षी को मार डाल के वो लोग पाप करते हैं। తన మనస్సాక్షిని చంపి వాళ్ళు పాపం చేస్తున్నారు। गलत करने वालों को मालूम है गलत करना अच्छा नहीं है। తప్పు చేసే వాళ్ళకు తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఇది తప్పు చేయొద్దని। हालेलुया। హల్లెలూయా। हम किसके स्वरूप में हैं? మనం ఎవరి స్వరూపంలో अंदर ఉన్నాము? पढ़े हम किसके स्वरूप में हैं? మనం ఎవరి స్వరూపంలో अंदर पढ़े ఉన్నాము? हम किसके स्वरूप में हैं? దేవుని స్వరూపంలో। हम परमेश्वर के स्वरूप में हैं। మనం దేవుని స్వరూపంలో ఉన్నాము। हमको मिट्टी को लेके इंसान को बनाया, మట్టిని తీసుకొని దేవుడు మనిషిని తయారు చేశాడు। उसके गुणों को हमारे अंदर में रखा, తన గుణాలను మన హృదయంలో अपने పెట్టాడు। मनसाक्षी को मार डाल के नहीं जीना है। మన మనస్సాక్షులను చంపుకొని బ్రతకండి। आमीन। హల్లెలూయా, हालेलुया। 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 कितने लोग बोल सकते हैं मैं प्रभु के स्वरूप में हूँ? ఎంతమంది చెప్పగలుగుతారు నేను దేవుని స్వరూపంలో ఉన్నానని? प्यार करते हैं क्या? ప్రేమిస్తామా? क्षमा करते हैं क्या? క్షమిస్తామా? हम दूसरों को क्षमा सहायते हैं क्या? ఇతరులను సహిస్తామా? हम दूसरों को समझते हैं क्या? ఇతరులను మనం అర్థం क्या చేసుకుంటామా? मनसाक्षी जो बोलता है वो करते हैं क्या? మన మనస్సాక్షి ఏదైతే చెప్తుందో అది अरे नहीं करेगा तो हम नहीं बोल सकते हम प्रभु के स्वरूप में అది हैं। చెయ్యకపోతే మనం చెప్పలేము మనం దేవుని స్వరూపంలో ఉన్నామని। आमीन बोलिए ना। आमीन। जोर से बोलिए हालेलुया। हालेलुया। बोलो कृष्ण महाराज की। జై। समझना है అర్థం చేసుకోవాలి। वचन मुझे बहुत अच्छा लगता है ఈ प्रभु का वचन। వాక్యము దేవుడు నాకు చాలా మంచి అనిపిస్తుంది। हिंदी में बोलना बहुत अच्छा लगता है హిందీలో చెప్పడం ఇంకా మంచి అనిపిస్తుంది। मुझे। ये प्रभु ने ये वचन दिया है ఈ వాక్యం దేవుడు చెప్తున్నాడు, कि परमेश्वर के स्वरूप में इंसान को बनाया। దేవుని స్వరూపంలో మనిషిని తయారు చేశాడు। हमको क्यों प्रभु ने और एक व्यक्ति को ही प्रभु ने चुना अपने परिवारों से? ఎందుకు దేవుడు మనల్ని ఒక్కొక్క వ్యక్తిని కుటుంబంలో నుంచి ఎంచుకున్నాడు? क्योंकि हम परमेश्वर के प्यार को, हम परमेश्वर के क्षमा हृदय को दुनिया को दिखाएंगे। ఎందుకంటే మనము దేవుని ప్రేమను దేవుని దయను లోకంలో ఉన్న వాళ్ళకు చూపించడం दुनिया के కోసం। कोई भी नहीं है प्रभु को उपस्थित में नहीं आ पा रहे हैं। చాలా మంది లోకంలో ఉన్న వాళ్ళు దేవుని ఉపస్థితికి రాలేకపోతున్నారు। एक मिट्टी जैसे आपको प्रभु ने चुना है, ఒక మట్టి లాంటి మనుషులను దేవుడు మనల్ని నిశ్చయించుకున్నాడు, क्योंकि उसके स्वरूप दुनिया में दिखाने के लिए। తన స్వరూపాన్ని ఈ లోకం మీద చూపించడం Praise the Lord. హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। प्रश्न ये है और एक बात बोलना चाहते हैं। यशायाह पुस्तक 49 15 और 16 पढ़िए। यशायाह యెషయా 59 49 49 స్త్రీ తన గర్భమున పుచ్చిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి.
यहाँ बहुत अच्छा बात लिखा है। మంచి మాట రాసి हम ఉంది. किसके स्वरूप में बनाया परमेश्वर ने? మనం ఎవరి స్వరూపంలో ఉన్నాము? अंदर ये पढ़ा, हम किसके स्वरूप में है? మనం ఎవరి స్వరూపంలో अंदर ये पढ़ा, हम किसके स्वरूप में है? మనం దేవుని స్వరూపంలో. देव स्वरूप में ఉన్నాం. परमेश्वर और एक दूसरी बात ये है, ఇంకొక మాట, परमेश्वर ने इंसान को अपने हथेलियों पर खोद कर बनाया है। దేవుడు తన అరచేతుల మీద చెక్కి ఉన్నాడు మనుషులని. हम परमेश्वर को नहीं बना सकता है। మనం దేవుణ్ణి తయారు చేయలేము. अर्थमैंदा? हालेलुया। హల్లెలూయా. हम परमेश्वर को नहीं बना सकते हैं, మనం దేవుణ్ణి తయారు చేయలేము. लेकिन परमेश्वर हमें बनाता है। దేవుడు మనల్ని తయారు చేస్తాడు. परमेश्वर ने कैसा बनाया? अपने हथेलियों पर खोद कर बनाया है। దేవుడు ఎలా తయారు చేసిండు? తన అరచేతుల మీద చెక్కి ఉన్నాడు. वो हमारा हाथों और उसके हथेलियों पर खोद कर बनाया। తన అరచేతుల మీద చెక్కి ఉన్నాడు. यह प्रश्न ये आती है, ఇక్కడ ప్రశ్న अगर వస్తుంది, परमेश्वर अपने स्वरूप में मुझे बनाया, దేవుడు నన్ను నిజంగా తన స్వరూపంలో చేసుకుంటే, अगर उसके हथेलियों पर मुझे खोद कर बनाया, తన అరచేతుల మీద నన్ను చెక్కి ఉంటే समस्या मुझे क्यों आती है? ఎందుకు సమస్యలు వస్తున్నాయి? मुझे क्यों आ रहा है? ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయి? मुझे क्यों दुख है? ఎందుకు నాకు బాధలు వస్తున్నాయి? मेरे जीवन में क्यों संकट है? ఎందుకు నా హృదయం, నా జీవితంలో मेरे కష్టాలు, जीवन में ही क्यों नष्ट हो रहा है? నా జీవితంలోనే ఎందుకు నష్టాలు प्रभु ने జరుగుతున్నాయి? अपने स्वरूप में बनाया, దేవుడు నన్ను తన స్వరూపంలో उसके చేసుకున్నాడు. हथेलियों पर हमें खोद कर తన बनाया। అరచేతులను చెక్కి ఉన్నాడు. क्या प्रभु हमें भूल जा रहे क्या? దేవుడు నన్ను మర్చిపోతున్నాడా? ऐसा बोलते हैं कि नहीं बोलते? అట్లా అనుకుంటామా? कोई भी అనుకోమా? परेशान आएगा तो हम बोलते हैं प्रभु ने हमें भूल गया। ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని మర్చిపోయిండు. संकट आएगा तो हम बोलते हैं प्रभु ने मुझे भूल गया। కష్టాలు వచ్చినప్పుడు కూడా చెప్తాము దేవుడు మనల్ని दुख మర్చిపోయిండు. हमारा जिंदगी में आएगा तो हम बोलते हैं प्रभु ने हमें भूल गया। దుఃఖం వచ్చినప్పుడు మనం చెప్తాము దేవుడు మనల్ని మర్చిపోయిండు. मृत्यु हमारे परिवार में कोई भी मर जाएगा तो हम बोलते हैं कि परमेश्वर ने हमें भूल गया। ఎవరైనా మన కుటుంబంలో చనిపోయినప్పుడు చెప్తాము దేవుడు మనల్ని మర్చిపోయిండు. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, परमेश्वर हमें जिंदगी में कभी नहीं भूलता है। దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడు. प्रश्न ये है कि प्रभु हमें छोड़ दिया है, हम बोलते हैं। ప్రశ్న ఏదై ఉంటదంటే ఈ కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని మర్చిపోయిండు అని. एक छोटा गवाही बोलना चाहता हूँ, ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. अब सबको नहीं मालूम అందరికీ తెలియదు. कि जब जॉय जन्म हुआ, ఎప్పుడైతే జాయ్ పుట్టిండో, जॉय जन्म होने के बाद में జాయ్ పుట్టినాక कुछ साल के बाद में కొన్ని సంవత్సరాల తర్వాత, 2-3 साल के बाद में और एक बेटी हुआ। 2-3 సంవత్సరాల తర్వాత ఒక చిన్న పాప పుట్టింది. अब उसको अब मैं ये बताना चाहता हूँ, अगर हमारा जीवन में प्रभु अपने स्वरूप में बनाया, अपने हथेलियों पर खोद कर बनाया, तो समस्या क्यों आ जाती है उसके बारे में मैं बोलना चाहता हूँ। దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు, అరచేతుల మీద చెక్కి ఉన్నాడు, కానీ సమస్యలు ఎందుకు వస్తాయో నేను చెప్తున్నాను, मैं बताना चाहता నేను हूँ, మీకు उस చెప్పాలనుకుంటున్నాను. बेबी बहुत सुंदर थी, ఆ పాప చాలా మంచిగా ఉండేది. उसका नाम जॉयसी। ఆమె పేరు జాయ్సీ. और जॉयसी बहुत सुंदर है, देखने में भी बहुत सुंदर है, और वो उसके जीवन आगे बढ़ रही थी, उसकी उम्र बढ़ रही थी। ఆ పాప చూడడానికి చాలా బాగుండేది, ఆమె చాలా పెద్దగా అవుతున్నది. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలని याद रखना, గుర్తు పెట్టుకోండి. एक दिन डॉक्टर एक दिन रो रही थी अचानक, ఒక రోజు ఏడుస్తుంది పాప. हम अस्पताल लेके गए హాస్పిటల్ और తీసుకెళ్లారు. डॉक्टर ने बोला इसको हार्ट प्रॉब्लम है। ఆమెకు డాక్టర్ చెప్పిండు ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఉందని. इसको हार्ट प्रॉब्लम है बोले तो फिर दूसरे दिन घर में लाया और वो सो गई थी, फिर रात में उठ के वो रो रही थी। ఆ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినాము, ఆ పాప ఏడుస్తుంది, రాత్రి పూట చాలా ఏడుస్తుంది. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. और मिडनाइट में 2 बजे या 3 बजे से మధ్యరాత్రి 2-3 గంటల టైంలో और सुंदर मुझे उठाए और बोल रही थी कि इसको ये रो रही है, उसके लिए दुआ करनी थी। ఆ పాప ఏడుస్తుంది, లేచి మా పాప కోసం ప్రార్థన చేయని చెప్తుంది. और मैंने उसके लिए दुआ की। ఆ పాప కోసం నేను ప్రార్థన जब मैं చేశాను. दुआ करने के बाद में నేను ప్రార్థన मैं చేసినప్పుడు बोला अगर परमेश्वर इस बेटी को लेगा तो आप सेवा छोड़ के नहीं जाने के लिए मैं बोला। ఆ పాపను దేవుడు తీసుకుంటే నువ్వు సేవ వదిలేసి వెళ్ళొద్దు అని నేను वो చెప్తున్నాను. जिंदा है ఆ పాప బతికే ఉంది, तो भी मैं बोला हूँ बात, కానీ నేను చెప్తున్నాను ఆ మాటను. लेकिन ये बोला थी कि गुस्सा करके ये उठा के लेके गए और बेबी को दूध दे के सो रहा थी। ఆ పాపను తీసుకొని, కోపం వచ్చి ఆ పాపను తీసుకెళ్లి పాలు పట్టి పడుకోబెడుతుంది. वो सो रही थी, ఆ పాప పడుకున్నది, दोनों सो गया, ఇద్దరు పడుకున్నారు. 5:30 बजे सो गया सुबह। 5:30కి ఉదయం 5:30కి అట్లా పడుకున్నారు. और उसके बाद में और एक पास्टर आया दूसरे जगह से, ఒక స్థలం నుంచి ఒక పాస్టర్ వచ్చిండు, तेलुगु पास्टर आया, తెలుగు పాస్టర్. और वो बोल रहा था कि खटखटा रहा था हमारे दरवाजे पे, ఆయన వచ్చి మా డోర్ ను కొడుతున్నాడు. और उसके बाद में मैं दरवाजा खोला, ఆ టైంలో మేము
ఉదయం 5:30కు నేను తలుపు और वो తీశాను. क्यों इतना सुबह आया, मैं पूछा था उससे। ఎందుకు ఇంత పొద్దున్నే వచ్చారని वो అడుగుతున్నాను. आते हुए ये पूछ रहा था कि जॉय कैसा है, जॉयस कैसी है। ఆయన రాగానే అడుగుతున్నాడు, జాయ్ ఎలా ఉన్నాడు, జాయ్సీ ఎలా ఉంది అని. मैं बताना चाहता हूँ, నేను మీకు मैं उस చెప్పాను. पास्टर को बोला हूँ, నేను ఆ పాస్టర్కు చెప్తున్నాను. मैं ये बोला कि पास्टर साहब आज ये रात भर जॉयसी बहुत रो रहे थे, एक बार मैं उसको देख के आऊंगा बोलकर बोला। నేను ఆ పాస్టర్కు చెప్తున్నాను, రాత్ భర్ జాయ్సీ చాలా ఏడ్చింది, ఒక్కసారి నేను చూసి వస్తాను, మీరు కూర్చోండి అని. मैं जाके उस पे ये दूध देके हुए उस साड़ी के नीचे वो बेबी सो रही थी, పాప పాలు తాగి పడుకుంది, సారీ కొంగు తన మీద ఉంది. और मैं बोला जॉयसी बोलकर उठाना। నేను ఆ పాపను చూసి జాయ్సీ లే అనేసి मैं లేపుతున్నాను. जब उठाना शुरू किया हूँ నేను లేపడం స్టార్ట్ చేశాను. और बेबी जैसे ऐसे होता मुड़ गई थी, అయితే ఇలా ఉన్న పాప ఇలా పడిపోయింది. और मैं उसको उठाएगा तो वो नहीं उठ पा रही थी। నేను ఆ పాపను లేపుతా ఉంటే లేస్తలేదు. मैं इसको पास में आके मैं बोल रहा था ये अभी जॉयसी नहीं है, నేను తన దగ్గరకు వచ్చి చెప్తున్నాను జాయ్సీ లేదు అని. और ये सोच रही थी जॉयसी कोई भी झूला में होगा, कोई उयाले में होगा। నేను అనుకుంటున్నాను పాప ఉయ్యాలలో ఉందేమో అని చెప్తున్నాను. नहीं ये इस दुनिया को छोड़ के चले गए, కానీ ఈ లోకంలో వదిలేసి పోయింది అని చెప్తున్నాను. वो अब खत्म हो गया, చనిపోయింది, बेबी खत्म हो गया। పాప చనిపోయింది. बहुत दुख की बात ये है, చాలా దుఃఖమైన बहुत విషయం. पास्टर लोग आया, చాలా మంది పాస్టర్లు వచ్చారు, सब लोग आया చాలా మంది और వచ్చారు, हमारे घर में आया అందరు మా ఇంటికి और వచ్చారు. उस बेबी का मिट्टी दे रहा था। ఆ పాపకు ఏమంటారు సమాధి చేయడానికి వెళ్ళాను. मैं बताना चाहता हूँ, నేను మీకు और एक చెప్పాను, पास्टर वहाँ आया అక్కడ ఇంకొక పాస్టర్ వచ్చాడు, मिट्टी देने के लिए, समाधि करने के लिए, సమాధి చేయడం కోసం ఒక పాస్టర్ और వచ్చాడు. वो भी और हमारा बेबी और मिट्टी देके समाधि करके हम लोग वापस आ रहा था, మేము సమాధి చేసి వచ్చేటప్పుడు और वो पास्टर भी वहाँ हार्ट अटैक गिर के और मर गया। అక్కడ ఆ పాస్టర్ కి హార్ట్ అటాక్ వచ్చి అక్కడ పడిపోయిండు. समझ में आ रहा है कि आप लोग మీకు అర్థమవుతుందా నేను ఏం హల్లెలూయా. చెప్తున్నానో? హల్లెలూయా. बोलिए ना हालेलुया। हालेलुया। मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. मैं क्यों हमारा बहुत डिस्टर्ब हो गया, మేము చాలా డిస్టర్బ్ అయ్యాం, परेशान हो गया, చాలా ఇబ్బంది పడ్డాం. बेबी खत्म हो गया, పాప చనిపోయింది, पास्टर भी खत्म हो गया, పాస్టర్ చనిపోయింది, सब छोड़ के అన్ని వదిలేసి सब छोड़ के అన్ని వదిలేసి हैदराबाद आए। హైదరాబాద్ अब 10 साल हो गया हम लोग आए, మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 साल के बाद में 10 సంవత్సరాల एक తర్వాత बेबी को प्रभु ने दिया, ఒక పాపను దేవుడు మాకు ఇచ్చిండు. उस बेबी को प्रभु ने ले लिया। దేవుడు ఆమెను తీసుకున్నాడు. उसको लेने के बाद में ఆయన ఆమెను हम తీసుకున్నాక कितने लोगों का खाना दे रहे आपको मालूम है। మేము ఎంత మందికి అన్నం పెడుతున్నామో మీకు తెలుసు. मैं बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలని प्रभु अपने स्वरूप में हमें बनाया, దేవుడు తన अपने हथेलियों पर हमें खोद कर बनाया, తన అర్చిత్రమే మనల్ని చెక్కి ఉన్నాడు. और वो हमें छोड़ता नहीं। ఆయన మనల్ని వదిలిపెట్టాడు. हमको दुख आने के बाद में, మనకు దుఃఖం వచ్చినా, संकट आने के बाद में, కష్టాలు వచ్చినా, परेशानी आने के बाद में, బాధలు हम వచ్చినా सोचता है कि परमेश्वर हमें छोड़ दिया होगा। మనం ఆలోచిస్తా ఉంటాం దేవుడు మనల్ని మర్చిపోయిండని. नहीं छोड़ता, కానీ మనల్ని नहीं వదిలిపెట్టాడు. छोड़ता है। దేవుడు మనల్ని अगर వదిలిపెట్టాడు. परमेश्वर छोड़ेगा तो, దేవుడు మనల్ని వదిలిపెడితే जाएगा। మనం अगर చనిపోతాము. परमेश्वर छोड़ेगा तो దేవుడు हम दुनिया में नहीं दिखाई देगा। మనం లోకంలో ఎక్కడ కనబడము. प्रभु हमें नहीं छोड़ता। ఎప్పుడు దేవుడు మనల్ని बोली ना हालेलुया। హల్లెలూయా. అందరి పన్నాను దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. అందరి పన్నాను దేవుడు విడిచిపెట్టాడు। దేవుడు నన్ను విడిచిపెట్టాడు. परमेश्वर ने अपने स्वरूप में बनाया, దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. अपने हथेलियों पर हमें खोद कर తన बनाया। అరచేతులమే మనల్ని చెక్కి ఉన్నాడు. हमें छोड़ने वाला परमेश्वर। మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. शब्द हम गए आमेन। హల్లెలూయా. अंदर पर हालेलुया। हालेलुया। मैं बताना चाहता हूँ నేను మీకు और एक చెప్పాలనుకుంటున్నాను. बात बोलना चाहता हूँ। ఇంకొక మాట చెప్పాలి. यशायाह नबी का किताब 46 का उसका 4 आयत में इस प्रकार से लिखा है। యెషయా 46:4 ఎవరైనా చదవండి. ఉడిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, हाँ। తల వెంట్రుకలు నెరవి వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, కంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించి వాడను నేనే. वचन में लिखा है, వాక్యంలో రాసి ఉంది. ये वचन बहुत बहुत जरूरी है हमारे लिए। ఈ వాక్యం చాలా అవసరమైంది. क्या लिखा है, ఇక్కడ రాసి ఉంది. तुम्हारे बाल पकाने तक मैं उठाते रहूंगा। మీ వెంట్రుకలు నెరి వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. अब समझ में आ रहा है कि नहीं आ रहा है? అర్థమవుతుందా और మీకు? आज सोना को नहीं लिया, బంగారంను తీసుకోలేదు, मोती को नहीं लिया, మూలంను తీసుకోలేదు, सरवन पत्थर को नहीं लिया, గోమేధికంను తీసుకోలేదు, मिट्टी को लिया, మట్టిని अपने తీసుకున్నాడు. स्वरूप में बनाया, తన స్వరూపంలో हम చేసుకున్నాడు. उसके स्वरूप में बनाया, మనల్ని తన స్వరూపంలో उसके गुणों को చేసుకున్నాడు. हमारे अंदर में తన रखा, గుణాలను మనలో वो పెట్టిండు. अपने हाथों पर खोद कर बनाया। తన అరచిత్ర మీద చెక్కి ఉన్నాడు. हमें छोड़ने वाला परमेश्वर नहीं है। మనల్ని వదిలిపెట్టే దేవుడు कब కాదు. तक नहीं छोड़ता है? ఎప్పటిదాకా వదిలిపెట్టాడు? तुम्हारे बाल पकाने तक मैं नहीं మన छोड़ूंगा, తలని వెంట్రుకలు నెరు వరకు మనల్ని వదిలిపెట్టే దేవుడు तुम्हारे కాదు. बाल पकाने तक मैं नहीं छोड़ूंगा।
తన వెంట్రుకలు నెరివి వరకు ఎత్తుకుని వాడను నేనే అని చెప్తున్నాడు. कल रात में मैं एक मीटिंग में जाके आया, నిన్న నేను ఒక మీటింగ్ కి వెళ్ళి వచ్చాను, वापस आया ఇంటికి వచ్చాను. और इंटरनेशनल जूम मीटिंग में मैंने शामिल हुआ ఇంటర్నేషనల్ మీటింగ్ లో నేను కూర్చున్నాను, और मैंने प्रार्थना किया हूँ। దాంట్లో నేను ప్రార్థన కూడా చేశాను. और उसके बाद मैं थोड़ा समय सो जाऊंगा बोलकर अंदर में जाके सो गया हूँ, थक गया हूँ। కొంచెం నాకు అలసట ఉందనేసి వెళ్ళి కాసేపు నేను పడుకుంటానని పడుకున్నాను. मैं सोने के बाद में నేను పడుకున్నప్పుడు जैसा मैं उठ गया, సడన్ గా నేను లేచాను. एक फैन देखेगा तो 10 फैन दिखाई दे रहा था। ఒక ఫ్యాన్ చూస్తే నాకు 10 ఫ్యాన్లు मुझे కనబడుతున్నాయి. चक्कर आ रहा है, నాకు చక్కెర వస్తుంది, चक्कर आ रहा है, मैं परेशान हो गया हूँ। నాకు చక్కెర వస్తుంది, నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. और ये लोग कुछ ग्लूकोज बना के दे दिया, मैं पिया हूँ। ఇంట్లో ఉన్న వాళ్ళు కొంచెం గ్లూకోజ్ తయారు చేసి నాకు ఇచ్చారు, నేను తాగాను. उसके बाद में भी फिर चक्कर आ रहा है, అయినా కూడా నాకు చక్కెర వస్తుంది. और मुझे जॉय और ये दोनों लेके गए अस्पताल में गया। మేము జాయ్ మేము కలిసి హాస్పిటల్ కి వెళ్ళాము. वहाँ जाने के बाद में मेरा बीपी भी अच्छा है, और मुझे प्रॉब्लम क्या है समझ में नहीं आया। అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఏం ప్రాబ్లం అవుతుందో నాకు అర్థం కాలేదు. అక్కడ నా బీపీ కూడా కరెక్ట్ గానే ఉంది. फिर उसके बाद वहाँ से हम लोग न्यूरो हॉस्पिटल ऑरेंज हॉस्पिटल के पास गए। అక్కడ నుంచి మేము న్యూరో హాస్పిటల్ కి వెళ్ళాము బోడుప్పల్లో. वहाँ से फिर वापस आया। అక్కడ నుంచి మళ్ళీ మేము వాపస్ मैं వచ్చాము. बताना चाहता हूँ, నేను మీకు संकट చెప్పాలనుకుంటున్నాను, आ जाएगा तो बिना बोलते हुए आता है, కష్టాలు వస్తే అవి చెప్పకుండానే వస్తాయి. लेकिन हमेशा हम तैयार रहना। కానీ మనం ఎప్పుడు किसी రెడీగా परिस्थिति को ఉండాలి. नहीं डरने का है। ఎలాంటి పరిస్థితులను చూసినా प्रभु अपने భయపడొద్దు. स्वरूप में हमें बनाया, దేవుడు తన స్వరూపంలో अपने మనల్ని हाथों पर చేసుకున్నాడు. खोद कर बनाया, అరచేతుల మీద మనం చెక్కి और ఉన్నాడు. वो हमें कभी नहीं छोड़ता है। ఎప్పుడైనా మనల్ని వదిలిపెట్టే चपड़े, దేవుడు वो కాదు. हमें कभी नहीं छोड़ता ఆయన है। ఎప్పుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया। हमारे बाल पकाने तक वो उठाते रहता है, నీ తల వెంట్రుకలు నెరి వరకు నేను ఎత్తుకున్నవాడను నేనే అని वो చెప్తున్నాడు. कभी नहीं छोड़ता, ఎప్పుడు వదిలిపెట్టాడు. हम हमेशा उसको छोड़ते हैं। మనం ఎప్పుడు ఆయన వదిలిపెడతా ఉంటాము. इर्मिया पुस्तक 2 अध्याय उसको 32 आयत में लिखा है। ఇర్మియా 2:32. కన్యక తన ఆభరణంలో మరచిన, పెళ్లి కుమారి తన వడ్డానంలో మర్చిన నా ప్రజలు లెక్కలేని దినములో నన్ను మర్చి ఉన్నారు. हमेशा मेरा प्रजा मुझे भूल गया है। ఎప్పుడు నా ప్రజలు నన్ను మర్చిపోతూనే ఉన్నారు. మనం ఏమంటామంటే దేవుడు నన్ను మర్చిపోయాడు అంతేనా అంటావా? అంటే మనమా దేవుడు మనను परमेश्वर हमें कभी नहीं भूलता। ఎప్పుడు దేవుడు మనల్ని మర్చిపోడు. मेरा प्रजा ने मुझे बिसर दिया, मुझे भूल गया बोल रहा है परमेश्वर। నా ప్రజలు నన్ను వదిలిపెట్టాడని దేవుడు मैंने చెప్తున్నాడు. उनको अपने स्वरूप में बनाया हूँ, నేను తన వాళ్ళను స్వరూపంలో చేసుకున్నాను. मैंने उसको अपने हाथों पर खोद कर बनाया हूँ, నేను అరచేతుల మీద చెక్కి ఉన్నాను. मैं उसके बाल पकाने तक उठाने वाला मैं हूँ। తన నెరి వరకు ఎత్తుకున్న వాడను నేను. लेकिन यहाँ परमेश्वर बोल रहा है కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, मेरा प्रजा मुझे भूल गया। నా ప్రజలు నన్ను వదిలిపెట్టారు. दुनिया का किसी भी चीज को आप भूल सकते हैं, లోకంలో ఉన్న ప్రతి వస్తువును మనం మర్చిపోతాము. लेकिन परमेश्वर को नहीं भूलना। దేవుణ్ణి వదిలిపెట్టదు. जो परमेश्वर को भूलता है ఎవరైతే దేవుణ్ణి మర్చిపోతారో वो पाप का समीप में हो जाते हैं। వాళ్ళు పాపంకు దగ్గరైతా ఉంటారు. जो परमेश्वर को भूलता है ఎవరైతే దేవుణ్ణి మర్చిపోతూ वो ఉంటారో संकट के समीप में हो వాళ్ళు जाता है। కష్టాలకు దగ్గర అవుతూ जो ఉంటారు. परमेश्वर से दूर हो जाते हैं దేవునికి దూరం అవుతూ ఉంటారు. परमेश्वर का उसके उपस्थिति से दूर हो जाने के बाद शांति मिल जाती है। ఎవరైతే దేవుని స్వరూపానికి దేవుని చర్చ్ కి దూరం అవుతూ ఉంటారో వాళ్ళు అశాంతికి దగ్గర అవుతూ ఉంటారు. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, प्रभु बाल पकड़ने तक उठाने वाला है, తల వెంట్రుకలు నిర్మాణకు ఎత్తుకుని వాడను నేనే అని वो చెప్తున్నాను. कभी नहीं भूलता है, ఆయన ఎప్పుడు మర్చిపోడు. लेकिन हम कभी परमेश्वर को नहीं भूलते। కానీ మనం ఎప్పుడు దేవుని लेकिन మర్చిపోడు. हम बोलते हैं परमेश्वर ने मुझे भूला, కానీ మనం ఏం చెప్తా ఉంటామంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయిండు అని. मुझे भूल गया, నన్ను मुझे మర్చిపోయిండు, नौकरी नहीं मिल रहा है, నాకు ఉద్యోగం मुझे లేదు, खाना नहीं मिल रहा है, నాకు ఆహారం मुझे లేదు, कपड़ा नहीं मिल रहा है, నాకు బట్టలు मुझे లేవు, घर नहीं मिल रहा నాకు है, ఇల్లు లేదు, मुझे अच्छा परिवार नहीं मिल रहा है। నాకు మంచి కుటుంబం లేదు. हम हमेशा परमेश्वर को ब्लेम करते हैं। మనం ఎప్పుడు దేవుని బ్లేమ్ చేస్తూ ఉంటాం. परमेश्वर हमें प्यार करता है, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. वो अपने बेटा को इस दुनिया में दे తన కుమారుని లోకం మీదకి वो इस संसार పంపించాడు. में आके क्रूस पर मर गया और उठ के जी उठा है। ఈ లోకం మీద తన వచ్చే ఆ కుమారుడు తన సిలువలో మరణించి ఉన్నాడు. वो उठ गया है, ఆయన లేచాడు, फिर वो आने वाला है, మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు. वो कभी हमें नहीं भूलता है। ఆయన
ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోడు. हमेशा हम भूल जाते हैं। ఎప్పుడు మనమే మర్చిపోతాము. जब हम भूल जाते हैं మనం हम మర్చిపోతాము. फिर बोलते हैं प्रभु हम मुझे भूल गया। మనమే చెప్తా ఉంటాము దేవా నువ్వు నన్ను మర్చిపోయావా అని. आमीन हालेलुया। హల్లెలూయా. प्रभु बोले हालेलुया। हालेलुया। एक बात सोचिए, अगर प्रभु भूल जाएंगे तो ఒక్కసారి ఆలోచించండి, దేవుడు మనల్ని మర్చిపోతే ये पृथ्वी है ना, भूमि తనంతో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఉదయం సాయంత్రం అవుతుంది కదా, అవునా కదా? अगर परमेश्वर भूल जाएगा तो ये पृथ्वी रुक जाती है। ఎప్పుడైతే దేవుడు మనల్ని మర్చిపోతాడో భూమి ఏమైపోతుందంటే అదే. ఆగిపోతుంది. अगर वो रुक जाएगा तो दिन और रात होते हैं क्या? అది ఆగిపోతే ఉదయం సాయంత్రం అవుతుందా, రాత్రి పగలు అవుతుందా? अगर हम लोग परमेश्वर को भूल जाएंगे तो क्या हम लोग श्वास लेंगे? మనము దేవుణ్ణి మర్చిపోతే మనం దేవుడు अगर परमेश्वर हमको भूल जाएगा तो हम लोग श्वास आ जाएंगे क्या? దేవుడు మనల్ని మర్చిపోతే మనం శ్వాస తీయగలుగుతామా? नहीं, हम लोग मर जाएंगे। మనం చనిపోతాం. मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలి, प्रभु जिंदगी भर हमें नहीं छोड़ता, జీవితాంతం దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. लेकिन हमेशा हम छोड़ देते हैं, ఎప్పుడు మనం వదిలిపెడతా ఉంటాం. हमेशा उसके विचारों को छोड़ देते हैं। ఎప్పుడు ఆయన ఆలోచనలు వదిలిపెడతా उसके ఉంటాము. मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. और एक बात बोलना चाहता हूँ। నేను మీకు उत्पत्ति చెప్పాలనుకుంటున్నాను. किताब 3:9 हम बोल के बंद ఆది करेंगे। కాండము 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. हाँ 3 ఎవరైనా చదవండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావని. అందుకతడు, నేను తోటలో నీ కరువు వినప్పుడు దిగంబరిగా నుండి కనుక భయపడి దాగుకుంటున్నాను. परमेश्वर पूछ रहा है आदम तू कहाँ है? దేవుడు అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు? आदम को अपने स्वरूप में बनाया, ఆదామును తన స్వరూపంలో अपने చేసుకున్నాడు. हथेलियों पर खोद कर తన बनाया। అరచేతుల మీద చెక్కి ఉన్నాడు. वो बाल पकाने तक उठाने वाला, తన వెంట్రుకలు నెరు వరకు ఎత్తుకున్నవాడు ఆయనే. वो नहीं छोड़ने वाला परमेश्वर है। ఎప్పుడు మర్చిపోని దేవుడు. अभी कहता है అయినా కూడా आदम ఆదాం तू कहाँ है? నువ్వు ఎక్కడున్నావు? वो आदम तू कहाँ है? ఆదాం నువ్వు ఎక్కడున్నావు? मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. परमेश्वर से दूर हो गया आदम में। దేవునికి దూరమయ్యాడు ఆదాం. एक गर्भिणी स्त्री के बारे में बताना चाहता हूँ। ఒక గర్భిణీ స్త్రీ కోసం నేను एक చెప్పాలనుకుంటున్నాను. पेट में रहने वाला उस माँ को अपने बच्चा को एक संबंध रहता है, కడుపులో ఉన్న బిడ్డకు తల్లికి ఒక సంబంధం ఉంటది. उसका एक ट्यूब रहता है ఒక ట్యూబ్ ఉంటది, బిడ్డకు తల్లికి సంబంధం और ఉంటది. चिन्ना और पेग लानी थी, एक ट्यूब रहता है और जो कुछ भी माता खाती है पेट में रहने वाला उस बच्चे को मिल जाती है। ఆ కడుపులో ఉన్న బిడ్డకు తల్లి ఏదైతే తింటదో ఆ పేగు ద్వారా తన బిడ్డకు పోతది. जान के अनजान के अगर वो संबंध टूट जाता है తెలిసి తెలవక ఆ పేగు తెగిపోతే उसको अबॉर्शन करना है। దాన్ని అబార్షన్ చేయాల్సి వస్తుంది. कई प्रकार का अबॉर्शन है। చాలా రకాల అబార్షన్స్ ఉన్నాయి. एक अबॉर्शन ये है, ఒక అబార్షన్ ఇలా ఉంటది. पेट में रहने वाला बच्चा को सीजर लेके टूटा टूटा काट करके और डस्टबिन में डालते हैं। కడుపులో బిడ్డ చనిపోతే ఆ బిడ్డని ఎలా తీస్తారంటే కత్తెర పెట్టి ముక్కలు ముక్కలుగా కట్ చేసి డస్ట్బిన్ లో వేస్తారు. ఆ ముక్కలను తీసి क्यों मालूम है? ఎందుకు తెలుసా? माता को अपने बच्चे को एक संबंध जो छूट जाती है, తల్లికి ఆ బిడ్డకున్న ఆ పేగు బంధం ఏదైతే ఉందో ఆ పేగు బంధం తెగిపోతే బిడ్డ చనిపోతుంది. కాబట్టి इसलिए कि बच्चे को और पीस पीस काट करके और उस डस्टबिन में डालते हैं। ముక్కలు ముక్కలుగా కడుపులో చనిపోయిన చిన్న పిల్లలను తీసుకొని ముక్కలు ముక్కలు కట్ చేసి డస్ట్బిన్ లో ये పడేస్తారు. बताना चाहता हूँ నేను మీకు ఇదే अगर చెప్పాలనుకుంటున్నాను. परमेश्वर के संबंध हमारे साथ यदि छूट जाता है దేవునికి మనకున్న సంబంధం తెగిపోతే हमारा जीवन कहाँ होता మన జీవితం ఎక్కడ ఉంటది? है? डस्टबिन में जाए, డస్ట్బిన్ లో कुछ ఉంటది. काम के लिए लायक नहीं है। దేనికి ఉపయోగకరంగా ఉండదు. आज एक निर्णय ఈ लेंगे, రోజు ఒక నిర్ణయం जीना తీసుకున్నాను. तो प्रभु के लिए जीऊंगा, బతికినన్ని రోజులు దేవుని కోసమే जीना तो मैं प्रार्थना करूंगा, जिंदगी भर में प्रार्थना करूंगा, చేసుకుంటాం. जिंदगी भर में वचन पढ़ूंगा, జీవితాంతం నేను వాక్యం जिंदगी చదువుతాను. भर में वचन प्रभु की उपस्थिति में जाऊंगा, జీవితాంతం నేను దేవుని సన్నిధికి వెళ్తాను. चाहे क्लेश कष्ट आए संकट आया बीमारी आ जाए, ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా प्रभु नहीं छोड़ता। దేవుడు నన్ను हम వదిలిపెట్టాడు. प्रभु को नहीं छोड़ता है। మనం దేవుని कई వదిలిపెట్టాడు. दुनिया के लोग इस प्रकार से करते हैं, చాలా మంది లోకంలో ఉన్న వాళ్ళు ఇలానే हम చేస్తారు. परमेश्वर को छोड़ के, వాళ్ళు దేవుని మర్చిపోయి सच्चा परमेश्वर को छोड़ के నిజమైన దేవుని మర్చిపోయి मूर्ति पूजा विग्रहाराधना में जाते जाते हैं। మూర్తి ఏమంటారు ఆ విగ్రహ ఆరాధన చేస్తున్నారు. वे मूर्ति का आराधना करते हैं। వాళ్ళు విగ్రహ ఆరాధన చేస్తున్నారు. मैं बताना चाहता నేను हूँ మీకు हम చెప్పాలనుకుంటున్నాను. सच्चा परमेश्वर हमें बनाया, నిజమైన దేవుడు మనల్ని తయారు हम చేశాడు. परमेश्वर को नहीं बना सकते। మనం దేవుని తయారు अगर చేయలేము. हम परमेश्वर को बनाएंगे तो మనము
దేవుని తయారు చేస్తే परमेश्वर से हम बढ़ जाएंगे। మనమే గొప్ప వాళ్ళం అవుతాం. मैं बताना चाहता हूँ నేను మీకు आज చెప్పాలనుకుంటున్నాను, परमेश्वर के साथ हमारा साथ संगति है क्या? దేవునితో ఈ రోజు మనకు సంబంధం ఉందా? अगर प्यार करेगा तो हम हमारे पास संगति है बोल सकते మనం हैं। ఇతరులను ప్రేమిస్తే దేవునికి మనకు మంచి సంబంధం ఉన్నట్టు. क्षमा करेगा तो हम बोल सकते हैं कि हमारे परमेश्वर के साथ संगति మనం है। ఇతరులను క్షమించినప్పుడు మనం దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాము. परमेश्वर इस वचन के द्वारा हमें आशीष दे। దేవుడి వాక్యం ద్వారా మనల్ని आंख ఆశీర్వదించుగాక. बंद करेंगे, हम दुआ करेंगे। కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేస్తున్నాము. सर्वशक्तिमान परमेश्वर हम आपको धन्यवाद देते हैं। పరిశుద్ధానికి ఎంతో यीशु వందనాలు शक्ति చెల్లిస్తున్నాను. यीशु के नाम से हर प्रकार के बंधन को मैं तोड़ देता हूं। ప్రతి యేసు నామములో ప్రతి బంధను మేము విడుదల आज जो भी वचन को చేస్తున్నాము. सुना है ఈ రోజు ఎవరైతే వాక్యాన్ని उनको విన్నారో आशीष दे, ప్రతి ఒక్కరిని उनके परिवार को आशीष दे, వాళ్ళ కుటుంబాలను उनके बच्चों को आशीष ఆశీర్వదించండి, दे। వాళ్ళ పిల్లలను आप ఆశీర్వదించండి. अपने स्वरूप में हमें बनाया, దేవా నువ్వు మమ్మల్ని స్వరూపంలో अपने हथेलियों को हमें खोद कर నీ बनाया। ఆలోచనలో మేము మమ్మల్ని हमें చెక్కి छोड़ने ఉన్నావు. वाला परमेश्वर नहीं మమ్మల్ని है। వదిలిపెట్టే దేవుడు కాదు. हम आपको नहीं छोड़ने का ప్రభువా, है, మేము కూడా నిన్ను हमारा వదిలిపెట్టొద్దు आपके ప్రభువా. साथ संगति रखने का है। ప్రభువా, నీతో మా సంబంధం ఉండాలి ప్రభువా. अब आपका प्यार को दुनिया में दिखाना है। ప్రభువా, నీ ప్రేమను మేము లోకంలో చూపించాలి. जो भी बीमारी में है, ప్రభువా, ఎవరైతే బాధలో जो भी ఉన్నారో, संकट में है, ఎవరైతే కష్టాలలో जो जिसको ఉన్నారో, नौकरी नहीं है, ప్రభువా, ఎవరికైతే ఉద్యోగాలు जिसको లేవో, बच्चा नहीं है, ప్రభువా, ఎవరికి పిల్లలు లేరో, जो परेशानी में है, ఎవరైతే ఇబ్బందులో जो ఉన్నారో, अशांति में है, ప్రభువా, ఎవరైతే అశాంతిలో जो ఉన్నారో, प्यार नहीं है उनके परिवार में, ప్రభువా, ఎవరి కుటుంబంలో అయితే ప్రేమ లేదో, यीशु के नाम से उसको प्यार अनुग्रह करे। ప్రభువా, వాళ్ళ ప్రతి కుటుంబంలోని ప్రేమను దయచేయి. प्रभु हमें हमें नहीं छोड़ता है, ప్రభువా, మీరు మమ్మల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. हम आपको नहीं छोड़ेंगे। ప్రభువా, మేము కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా సహాయం చేయండి. संकट में क्लेश में दुख में परेशानी में हमें बचाने वाला ప్రభువా, ईश्वर है। కష్టంలో, బాధలో, వేదనలో మమ్మల్ని కాపాడే దేవుడు నువ్వే రాజా. धन्यवाद करते हैं। ప్రభువానికి వందనాలు हम सोचते చెల్లిస్తున్నాము. हैं कि आप हमें छोड़ दिया है, ప్రభువా, మేము అనుకుంటాం నువ్వు మమ్మల్ని వదిలిపెట్టావని. मेरे परमेश्वर तुझे कभी नहीं छोड़ता है, నా దేవుడు నిన్ను ఎప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదు. तुझे अनुग्रह करता है, నిన్ను ఆశీర్వదించే దేవుడు. आशीष देता है, ఆశీర్వదించే దేవుడు. ऊंचाई में ले चलता है। నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు. धन्यवाद देते हैं। ప్రభువానికి వందనాలు फादर చెల్లిస్తున్నాము. सुन धन्यवाद। ప్రభువా, మా ప్రార్థన వినండి, जो भी देख వందనాలు. रहा है इस चैनल में प्रभु तो आशीष दे, ప్రభువా, ఎవరైతే చూస్తున్నారో లైవ్ గా ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. उनको भी जीवन में आशीष दे, ప్రభువా, వాళ్ళ కుటుంబాలను वो ఆశీర్వదించు. भी आशीष तो नहीं पाए, లోక ఆశీర్వదించబడును बच्चा भी గాక. आशीष तो వాళ్ళ नहीं పిల్లలు पाए, ఆశీర్వదించబడును परिवार గాక. आशीष तो नहीं వాళ్ళ पाए। కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. तेरा धन्यवाद करते हैं, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. यीशु मसीह के नाम से मांगते हैं, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. आमीन।